హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా నా ఛానల్ని షేర్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మన భారతదేశం అనేది ఆర్థికంగా జపాన్ని క్రాస్ చేసి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ఆర్థిక శక్తిగా విస్తరించిందన్నమాట. అంటే మన భారతదేశం ఇప్పుడు ఆర్థిక పరంగా 4వ స్థానంలోకి వచ్చిందన్నమాట. దీనికి గాను మీ అందరికీ శుభాకాంక్షలు. అయితే భారతదేశం 4వ ఆర్థిక దేశంగా ఎదగటం అనేది బయటోళ్ళకి ఇష్టం లేదు అంటే ఒక అర్థం ఉంది. కానీ మన దేశంలో ఉంటున్న వాళ్ళకే కొంతమందికి నచ్చట్లేదు అంటే వారిని మరి ఏమనాలో మీరే ఆలోచించుకోండి. అయితే ఈ భారతదేశం 4వ ఆర్థిక దేశంగా ఎదగటం ఇష్టం లేని వీళ్ళు ఎప్పుడైతే భారతదేశం ఆర్థికంగా 4వ స్థానాన్ని చేరుకుంది అని చెప్పి భారత ప్రభుత్వం అనేది అఫీషియల్గా ప్రకటించిందో వెంటనే కొంతమంది పీపీని తీసుకొస్తున్నారు. పీపీ అంటే పర్ క్యాపిటా అనమాట. పర్ క్యాపిటా అంటే ఒక భారతీయ సగటు పౌరుడు అనేవాడు ఎంత సంపాదిస్తున్నాడు అనే లెక్క అనమాట. సో ఆ పీపీ ప్రకారం చూసుకుంటే భారతదేశం అనేది ఒక అమెరికన్ పౌరుడు కానీ లేదా ఒక యూరోప్లో ఉండేటటువంటి పౌరుడు కానీ వీళ్ళతో పోలిస్తే సగటు భారతీయ పౌరుడు అనేవాడు తక్కువే సంపాదిస్తున్నాడు. అందుకని చెప్పేసి మనల్ని డిగ్రేడ్ చేయడానికి మన దేశంలో ఉన్న మన సొంత మనుషులే 4వ స్థానానికి చేరితే ఏమైంది, ఇప్పటికీ భారతదేశంలో సగటు పౌరుడు $2,000 మించి సంపాదించట్లేదు. అదే బయటి దేశాలలో అంటే అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, యూరోప్లో ఉండేటటువంటి పౌరులు కావచ్చు, వాళ్ళు $60,000 సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు పీపీ అనేది తీసుకొస్తున్నారు అనమాట. అయితే మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎప్పుడైతే మన భారతదేశం ఒక అచీవ్మెంట్ని సాధించినప్పుడు, అంటే ఒక గమ్యాన్ని సాధించినప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇదేముందిలే అన్నట్టు చెప్పుకోవటానికి వస్తుంటారనమాట. సో మీరు కూడా ఇలాంటి వారి మాటల్ని పట్టుకొని పక్కదారి పట్టొద్దు. పీపీ అనేది అంటే పర్ క్యాపిటా అనేది అసలు పనికిరాని ఒక పశ్చిమ దేశాలు పెట్టిన ఒక టర్మ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు జీడిపి పరంగా మన భారతదేశం అనేది 4వ స్థానంలో చేరుకుంది. అయితే ఈ 4వ స్థానంలో చేరుకుంది అంటే ఆటోమేటిక్గా మనకు సూపర్ పవర్ అనే, మన దేశానికి సూపర్ పవర్ అనే స్టేటస్ ఆటోమేటిక్గా ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసానికి దాన్ని నిరాకరించడానికి భారతదేశం ఎప్పుడూ పేదరికంలోనే కొట్టుమిట్టాడుతుంది, భారతదేశం ఎప్పుడూ సమస్యల్లోనే ఉంటుంది, భారతదేశంలో తిండి లేదు, భారతదేశంలో టాయిలెట్స్ లేవు అని చెప్పేసి ఈ పీపీని తీసుకొచ్చి మా యూరోప్లో, మా పశ్చిమ దేశాలలో ఒక సగటు పౌరుడు ఇంత సంపాదిస్తున్నాడు, కానీ భారతీయుడు అనేవాడు ఇంతే సంపాదిస్తున్నాడు, కాబట్టి ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత అయినా సరే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చూపిస్తారు తప్పితే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పటికీ వాళ్ళు ఒప్పుకోరు అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాటి మాటలు తీసుకొచ్చుకొని మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది అపోజిషన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వారి దగ్గర నుంచి అదే విదేశాలు, చైనా కావచ్చు, లేకపోతే అమెరికా నుంచి కావచ్చు, లేకపోతే బ్రిటన్ నుంచి కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి ఫండింగ్స్ తీసుకున్నటువంటి సంస్థలు ఉంటాయి కదా, వీళ్ళ మనుషులు ఒక పెయిడ్ ప్రాపగండాలు అన్నమాట. ఏముంది, భారతదేశం 4వ స్థానానికి చేరితే ఏముంది, పర్ క్యాపిటా ప్రకారము భారతదేశం ఇంకా తక్కువే ఉంది అన్నట్టు చూపిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. భారతదేశ జనాభా 140 కోట్లు. 140 కోట్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు పర్ క్యాపిటా అనేది $60,000 అంటే యూరోప్, అమెరికా సగటు పౌరుడు సంపాదిస్తున్నటువంటి స్థాయికి మనది చేరితే మన దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అది అసాధ్యం కూడా. 140 కోట్ల మంది పర్ క్యాపిటా $60,000 అంటే అది ఎప్పటికీ జరగని విషయం అన్నమాట. ఎందుకంటే జనాభా కావచ్చు, లేకపోతే భారతదేశంలో కొన్ని వర్గాల ప్రజలైతే పుట్టే పిల్లల్ని ఎలా పోషించాలి, వారి పాలనాలు ఎలా చూసుకోవాలి, ఆర్థిక స్తోమత మనకు ఉందా లేదా అనేసి ఏం ఆలోచించరు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు దేవుడిచ్చాడు అని చెప్పేసి 6 మంది, 7 మంది, 8 మంది, 9 మంది ఇట్లా పిల్లల్ని కంటూ వెళ్తూ ఉంటారనమాట. ఆ పిల్లలు అనే వాళ్ళు ఒక యుక్త వయసుకు వచ్చి వాళ్ళు సంపాదించాలి అంటే $60,000 వాళ్ళు సంపాదించాలి అంటే అది అవ్వదు. అందుకోసం అని చెప్పేసి ఇలాంటి వాదనలు తీసుకొస్తారనమాట. పర్ క్యాపిటా ఎప్పుడైతే మీరు జీడిపి పరంగా మా భారతదేశం అభివృద్ధి చెందింది, 4వ స్థానానికి వెళ్ళింది అని మీరు గర్వంగా చెప్పుకుంటుంటారో సోషల్ సైట్స్లో, వెంటనే ఒకడు మధ్యలో దూరుతాడు అనమాట పర్ క్యాపిటా అనేసి.
అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించండి ఫ్రెండ్స్, యూరోప్లో $60,000 ఉండొచ్చు పర్ క్యాపిటా. అదే యూరోప్లో ఉన్నటువంటి మెక్డొనాల్డ్స్లో ఒక బర్గర్ తినాలంటే అతను పెట్టే ఖర్చు $30. కేవలం ఆ బర్గర్కే అతను పెట్టే ఖర్చు $30. అయితే అదే భారతదేశంలో ఉండేటటువంటి మెక్డొనాల్డ్స్కి వెళ్తే అక్కడ అయ్యే ఖర్చు $3 నుంచి $5 మాత్రమే. అంటే ఇక్కడ పర్ క్యాపిటా అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే భారతదేశంలో 5,000 వచ్చినా 4,000 రూపాయలు వచ్చినా మనం ఇక్కడ బ్రతకగలుగుతున్నాం ప్రశాంతంగా. కానీ అదే 5,000కు సమానమైనటువంటి డాలర్లు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, అక్కడ నీ నెల ఆదాయం $100 అంటే నువ్వు బతకడం అక్కడ చాలా కష్టం అనమాట. అదే $100 భారతదేశంలో ఏ చిన్నపాటి టౌన్లలో కావచ్చు, లేకపోతే ఏ పల్లెటూరులో కావచ్చు, మనము ఒక $100 సంపాదిస్తున్నామంటే అన్ని ఖర్చులు అనేటివి వెళ్ళిపోతాయి అనమాట. సో పర్ క్యాపిటా అనేది ఒక యూజ్లెస్ టర్మ్. భారతదేశం అనేది రేపు ఆర్థిక పరంగా జీడిపి పరంగా నెంబర్ 1 స్థానానికి వెళ్ళినా కానీ వీళ్ళు ఇదే చెప్తారు, పర్ క్యాపిటా తక్కువ ఉంది, పర్ క్యాపిటా $2,000 అని చెప్పేసి అంటారు. ఇంకా నెంబర్ 1కి వెళ్ళి కూడా ఇలాంటి వాళ్ళ ఏడుపులు అనేటివి ఆగవు అనమాట. ఇవి ఇట్లానే ఉంటాయి. కాబట్టి ఎవరైనా మీతోటి పర్ క్యాపిటా అనే టర్మ్ తీసుకొచ్చారు అంటే వాళ్ళకు సమాధానము ఇదే చెప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే భారతదేశంలో ఒక నార్మల్ రోడ్ సైడ్ ఉండే హోటల్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే ఒక పల్లెటూరు కావచ్చు, ఒక సిటీ కావచ్చు, ఎక్కడైనా సరే నాకు ఆకలేసి నేను కడుపులోకి అన్నం తినాలి అంటే $60 నుంచి $100 లోపు పెట్టుకొని నా కడుపు నిండా భోజనం చేసి బయటికి రాగలుగుతా. ఇదే $100 అంటే $1.5 వేసుకోండి. $1.5 నువ్వు అమెరికా, యూరోప్లో నీ కడుపు నింపుకోగలవా అని ఇదే ప్రశ్న అడగండి వాళ్ళను. సో జీడిపి వేరు, పర్ క్యాపిటా వేరు. కాబట్టి పర్ క్యాపిటా అనేది ఒక యూజ్లెస్ టర్మ్. జీడిపి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జీడిపి పరంగా మనం ఎదుగుతున్నాము. మన దేశానికి జీడిపినే ముఖ్యము. పర్ క్యాపిటా అనేది కూడా అవసరం అవుతుంది. కానీ ఈ పర్ క్యాపిటాని తీసుకొచ్చి జీడిపి వల్ల సాధించినటువంటి ఘనతను అనే దాన్ని మనము తోసిపుచ్చుకోలేమన్నమాట. ఇది మీరు గమనించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ జీడిపి పర్ క్యాపిటా మీద మీకు ఎలాంటి ఉద్దేశం ఉంది అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.